ఒకప్పుడు మెలోడీ సాంగ్స్ అంటే మీరు గుర్తొచ్చేది, కానీ అప్పుడు మీరే గుర్తొచ్చేది. ఇప్పుడు మాత్రం మీరు కంప్లీట్గా అసలు డ్రాస్టిక్ చేంజ్ అనాలనేమో దీన్ని, మాస్ వైపు టర్న్ అయిపోయినరు. అసలు స్టార్ హీరో రామ్ చరణ్ గారికి ఇంత మంచి సాంగ్ రాసి పెద్ద మూవీ నుంచి బీభత్సంగా వైరల్ అవుతుంది ఆ పాట కూడా. ఎట్లా ఈ డ్రాస్టిక్ చేంజ్ అనేది? అంటే జెన్జీకి పరిచయం ఉండకపోవచ్చు, కానీ వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నా కెరీర్ ప్రారంభమైంది. అప్పుడు చిన్నవాడినే కాబట్టి అన్ని రకాల పాటలు ఇస్తూ ఉండేవారు. ఉదాహరణకు మీకు రబ్బర్ గాజులు, యంగి అమ్మ లాంటి పాటలు కానీ, చిన్నదో వైపు పెద్దదో వైపు, మనకన్నా పొడిచే మనగాడే లేడము, ఇలా చాలా మాస్ పాటలు రాసాం, చాలా జనాదరణ పొందిని, అంత బాగానే ఉండేది. తర్వాత ఎప్పుడైతే ఏమై చేసేవే సినిమా వచ్చిందో ఆ ప్రేమ పాటల్ని వైవిధ్యంగా రాసేటప్పటికి ఓహో ప్రేమ పాటలు ఇతను బాగా రాస్తాడనమాట. అప్పటికి అంత లేదు, ప్రేమ పాటలు బాగా రాస్తాను, మామూలుగా అన్ని పాటల్లో ఒక పాటలాగా ఉండేది. అది రాసేటప్పటికి వరుసగా అప్పటి నుంచి ప్రేమ పాటలు రావడం మొదలు పెట్టడం, అనుకోకుండా హిట్ అవ్వడంతో తెలియకుండా కొత్త దర్శకులకి ప్రేమ పాటలకే నన్ను సంప్రదించడం అనేది మొదలుపెట్టేవారు. ఇది ఇలా కాదని చెప్పి ఆలోచించి వేచి చూసి యా జై బాలయ్య లాంటి మాస్ పాటలు, మమ్మమ్మ మహేష్ లాంటి మాస్ పాటలు, దిగు నాగా లాంటి మాస్ పాటలు ఇవి రాసి మళ్ళీ నా కెరీర్ని మళ్ళీ ఆ వైవిధ్యం వైపు తీసుకురావడం జరిగిందనమాట. సార్ ఒక్కసారి ఆ ఏమ్మాయి చేసావే లవ్ సాంగ్ ఒక్కసారి మీరు మీ పాట రూపంలో. ఈ హృదయం కరిగిల్చి వెళ్ళకే, నా మరో హృదయం అది నిన్ను వదలదే, ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వల, నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా, హొసాన గాలుల్లో నీ వాసన, హొసాన పువ్వుల్లో నిన్ను చూసిన, ఏ సందు మారినా ఈ తంతు మారునా, ఏమంట నేను నీకు అంత కాని వాణ్ణి కానుగా, హొసాన ఊపిరినే వదిలేస్తున్నా, హొసాన ఊహల్లో జీవిస్తున్నా. సూపర్ సార్, అసలు ఎంత పీస్, ఎంత లవ్ ఎక్స్ప్రెస్. అసలు మీరు ఒక సాంగ్ రాసేటప్పుడు అసలు బేసిక్ ప్రాసెస్ ఎట్లుంటుంది? అంటే డైరెక్టర్ మీకు సిచ్యువేషన్ చెప్తారా, లేదంటే మీరు ఎట్లా తీసుకుంటారు? ఆ ప్రాసెస్ అంతా ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? ఏమైనా లైన్స్ వింటారా, మ్యూజిక్ వింటారా? ఏం సార్ అసలు మీ సీక్రెట్ ఏందంటారు? మ్యూజిక్ వినడం కంటే ముందు కథ మొత్తం వింటానండి. కథ తర్వాత ఆ పాట ముందు వచ్చే సన్నివేశం, తర్వాత వచ్చే సన్నివేశం వివరంగా వింటాను.